తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 32వ వార్డులో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను తిరిగి పునః ప్రారంభించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మొదలుపెట్టిన స్విమ్మింగ్ పూల్ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ప్రభుత్వ ధనం వృధా అయిందన్నారు. వచ్చే 3 నెలల్లో స్విమ్మింగ్ పూల్ ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. స్విమ్మింగ్ పూల్ 2014-19 మధ్యలో మరి శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మున్సిపాలిటీ రిజర్వ్ సైటు అటు తీర్మానం చేసి దీంట్లో నిరుపయోగంగా పందులతో ఆవాసంగా ఉండేది, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది తయారు చేయాలని చెప్పి అక్కడ 1వ వార్డులో వచ్చి ఇండోర్ స్టేడియంని, ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది, తీర్మానం చేసాం. అప్పుడు గౌరవ శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా మేమంతా కలిసి ఈ రెండింటిని ఓపెన్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. అన్నగారు దాంతోపాటు ఇది కూడా చేసేస్తే మనకి మంచి పేరు వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తణుకెళ్ళి ఈత నేర్చుకుంటున్నారు కాబట్టి పిల్లలందరికీ ఇక్కడ వ్యాయామం కూడా కావాలి కాబట్టి మరి దీన్ని పునరుద్ధరించమని కోరడం జరిగింది. మరి అప్పుడు కాంట్రాక్టర్ మన శివ గారు, అదేవిధంగా ఆయన కూడా పిలిపించి ఇప్పుడు ఈ పని అంతా కూడా అనిల్కి శివకేళ్ళకి అప్పచెప్పి మరి దువాసీని గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించాలని. ఎందుకంటే మరి ఆయన బాధ్యత తీసుకున్నాడు. అక్కడ డబ్బులు మనం ఇచ్చిన పని చేయించడానికి శ్రద్ధ ఉన్న మనుషులు కావాలి, లేదా డబ్బులు మిస్యూజ్ అవుతాయి కాబట్టి ఒక నిజాయితీగా వెళ్ళిన మనుషులకి ఇవన్నీ అప్పచెప్పి మళ్ళీ దీన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మంచి స్విమ్మింగ్ పూల్ చేసే విధంగా మరి దాన్ని ప్రయత్నం చేస్తాను. దాన్ని మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనదే, మన ఊరు, మన తాడేపల్లిగూడెం అనే కాన్సెప్ట్లో మీరు అందరూ ఉండాలి. అంతేగాని మిగిలిన చెత్త అంతా తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ వేయడం, లేకపోతే ఇది మంద కాదు అనుకోవడం కంటే ఇది మీ ప్రాంతాన్ని సంధించినటువంటి పెద్దలందరూ కూడా సహకరించండి ఖచ్చితంగా. మరి మళ్ళీ మొన్న ఎస్టిమేట్ అయితే దీనికి 80 లక్షలు, 1 కోటి రూపాయలు వేసుకొచ్చారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, దానికి 1,35 లక్షలు వేశారు. ఈ డబ్బు అంతా మళ్ళీ ఖర్చు పెట్టి సగం ట్యాక్స్ వెళ్ళిపోద్ది. కాబట్టి దీన్ని అంతా కూడా ప్రజల సహకారం, నా సొంత డబ్బులతో ఈ 2 డెవలప్ చేసే దిశగా దీనికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఒక 4-5 నెలల్లోనే దీన్ని కంప్లీట్ చేసుకుని రేపు వర్షాకాలం వచ్చేటప్పటికి దీన్ని సుందరవనంగా తయారు చేయడానికి మీ అందరి సహకారాన్ని తాడేపల్లి పట్టణంలో పెద్దలందరూ, ఆల్ పార్టీస్ నేతలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజకీయాలు అనేది అది మనం రాజకీయ పార్టీలు ఎలక్షన్ వరకు గెలిచిన తర్వాత, ఎలక్షన్ జరిగిన తర్వాత మనందరూ కూడా పట్టణ అభివృద్ధికి, కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మీరందరూ కలిసి రావాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది మన పిల్లలు ఉంటారు రేపు పొద్దున్న, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మనమే ఉండాలని ఏం కాదు. సామాన్యుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి డబ్బులు కట్టి చేయించుకోలేని వాళ్ళు, లేని వాళ్ళ పిల్లల స్విమ్మింగ్ పోటీలు కూడా దీంట్లోకి వచ్చే విధంగా ఈ స్విమ్మింగ్ పూల్ తయారు చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుడు ఆశీస్సులతో మీ అందరి ఆశయంతో ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తారు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఈ బిల్లు దేశంలో లౌకికవాదాన్ని దెబ్బతీసేలా ఉందని, వక్ఫ్ బోర్డులో ముస్లింలకు ఏం పని అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కూడా ఇతర మతస్థులు మీరు ఆడబెట్టాలంటా ఉన్నారు.
వక్ఫ్ బోర్డ్స్లో కూడా ఇతర మతస్థులు అందరూ పెట్టాలంటా ఉన్నారు. అంటే తీరా ఏమంటే ఇవాళ వక్ఫ్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంరక్షణ చేసుకోవడానికి విరుద్ధంగా ఇతర మతస్థులను అందులో చేర్చి దాన్ని చేస్తూ ఉన్నారు. టీటీడీలో ఏదైనా వేరే చిన్న ఉద్యోగాలు ఉంటేనే వాడు వేరే మతస్థుడు అని చెప్తారు. కానీ ఇక్కడ మొత్తం బోర్డులో ఉండొచ్చు, కౌన్సిల్లో ఉండొచ్చు, సీఈఓ ఉండొచ్చు, దానిపైన మా పెత్తనం ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే తెలియని తర్వాత ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుందిలే, అందులో ఏదో ఫ్రాడ్ జరుగుతుందంట కాబట్టి కట్టడి చేస్తాను. నేను గ్యారంటీ చెప్తాను, ముస్లింలతో ఇది ఆగదు. ఎందుకంటే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయిన రోజే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లు వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏం రాశారంటే క్యాథలిక్ చర్చ్ ఉందే, ఆ క్యాథలిక్ చర్చికి బ్రిటిష్ వారు ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు 7 కోట్ల హెక్టార్ల భూమిని వారికి లీజ్కి ఇచ్చారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏమంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్, ఆ తర్వాత దేవాలయ భూములకు వస్తారు. మొత్తం మత సంస్థలన్నిటిపైన కూడా కేంద్రీకరించి దానిపైన వాళ్ళ మఠం భూములు, దేవాలయ భూములు, క్రిస్టియన్ ప్రాపర్టీసు, ముస్లిం ప్రాపర్టీసు అన్నిటిపైన కూడా వారి అజమాయిషి తెచ్చుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీన్ని దేశంలో ఉండే మెజారిటీ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించినాయి. ఇవాళ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రైమ్ మినిస్టర్ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతా ఉంది, దాని బదులు ఒక ముస్లింకి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, లేదా 50% సీట్లు ముస్లింలకు ఇవ్వండి అని మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనే అని నేను అడుగుతాను. మీరేమన్నా ఇచ్చారా? మీకు ఇవాళ ఇంతమంది మీ ఎంపీలు ఉన్నారు, ఒక్కరెవరైనా మీ దాంట్లో ఒక ముస్లిం ఎంపీ ఉన్నాడా? సెంట్రల్ క్యాబినెట్లో ఒక ముస్లింకి చోటు ఇచ్చారా? సిగ్గు లేకుండా ముస్లింలకు పదవి అని మాట్లాడతావు. నువ్వు దగ్గరికే రానివ్వవు. ఇవాళ భారతదేశంలో ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక కోట్ల మంది ముస్లింలు ఉండేది. ప్రపంచంలోనే 2వ స్థానం. ఈవెన్ పాకిస్తాన్లో కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ముస్లింలు. నువ్వు కనీసం సెంట్రల్ క్యాబినెట్లో ఒక ముస్లింకి చోటు ఇవ్వవు, ఎలక్షన్లప్పుడు ఒకరికి బీఫామ్ ఇవ్వవు, నువ్వు మాట్లాడతావు మళ్ళీ పైగా సిగ్గు లేకుండా. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి తన స్థాయి నుండి దిగజారి ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులని, హిందువులను రెచ్చగొట్టడం ద్వారా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ ప్రత్యేకించి హిందువులు గుర్తించాలని కోరుతా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారుల లీజుల విషయమై 2025-26 సంవత్సరాల్లో డీఎల్పీఓ లీజును వేసేటప్పుడు చెరువు నీటి మట్టం ప్రకారంగా వేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన సంఘ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గ్రామ రజక సంఘాలు లీజు ప్రతిపాదనలు డివిజనల్ పంచాయతీ అధికారికి వెళ్లే కంటే ముందు లీజుల విషయమై ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే గ్రామ కార్యదర్శులకు తెలిపి సాయం పొందాలన్నారు. ధోబీ గార్డ్స్ కోసం ప్రతి జిల్లాకు 3 కోట్లు మంజూరు చేయాలని, విశ్రాంతి భవనాలు మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా సంఘ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని మండలాల వారు తమ పనుల నిమిత్తం ఏలూరు జిల్లా రజక సంఘ భవనానికి రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన వారిలో సంఘంగా ఉండి, ఐక్యతగా ఉండి, సంఘాలను ఐక్యతపరుచుకునే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు జిల్లా రజక సంఘం దృష్టి కూడా వారు తీసుకురావడం జరిగింది. 2025 జూన్ నాటికి రజక వృత్తి చెరువుల మీద లీజుల విషయంలో కనీస ధరలో గ్రామ పంచాయతీలు పంపించవలసి ఉంది. ఎప్పటి నుంచే రజక వృత్తిదారులు 2025 జూన్కి వచ్చే లీజుల విషయంలో సంబంధిత కార్యదర్శులకు, పంచాయతీ ప్రెసిడెంట్లకు వెళ్ళి జరిగిన 3 సంవత్సరాలు లీజు ఎంత ఉంది, ఇప్పుడు లీజు ఎంత అనే విషయం చెప్పి ఎక్కువ లీజులు పడకుండా చూసుకోవాలని కోరుకున్నాము. అదేవిధంగా అనేక మండలాల్లో వృత్తిదారులు తప్పనిసరిగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కార మార్గం చేయించాలని కోరుకున్నాము.
అయితే ధోబికేట్స్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఒక్కో జిల్లాకి ఒక 3 కోట్ల నిధులు రావాలని కోరుకున్నాము. ఆల్రెడీ ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఈ 3 జిల్లాలకు కలిపి ఒక 10 కోట్ల నిధులు మంజూరు చేస్తారని ఈ రోజు నాడు జిల్లా రిజర్వేషన్ మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజీ పడబోమని స్పష్టీకరణ. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి నిమ్మల. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం మత విద్వేషాలను రగిలించి ప్రయోజనం పొందాలని చూస్తుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.